వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. కావల్ టౌన్ లో ఉన్నటువంటి అన్ని వాటర్ ట్యాంకులకి ఇక్కడి నుంచి నీళ్లు వెళ్ళాలన్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి 57 కోట్లలో 7 ఈఎల్ఎస్ఆర్లు, ఇది ఓహెచ్బిఆర్, అది ఓన్లీ ప్రజలకి అప్పటికప్పుడు నీళ్లు అందించేదానికి కట్టినటువంటి వాటర్ ట్యాంకుల్ని 7 ప్రాంతాల్లో నిర్మాణం చేసి ఇక్కడి నుంచి ఆ వాటర్ ట్యాంకులకి నీళ్లు పంపించి అక్కడి నుంచి ప్రజలకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఇంటింటికి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 57 కోట్లు శాంక్షన్ చేపిస్తే ఆనాటి పాలకులు, గత ప్రభుత్వ నాయకులు, ఈరోజు కావుల కోసం అభివృద్ధి ప్రదాతలను సోగళ్ళు చెప్పుకునే నాయకులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఈరోజు కావలికి తీరని ద్రోహం చేసి కావలి పేద బడుగు బలహీన వర్గాలు నీళ్లు తాగకుండా చేసి ఈ రోజు కూడా ఎక్కడో దూర ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, ఆదివాసీలకి నీళ్లు లేని ప్రాంతాల్లో కూడా ఇంటికి నీళ్లు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంతటి మహానగరంగా అభివృద్ధి చెందేటువంటి ఈ కావలి పట్టణంలో మా చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు ఇప్పుడు కూడా బిందులు తీసుకుని రోడ్డు మీదకి పోయి ట్యాంకర్ల దగ్గర నీళ్లు పట్టుకునే దుస్థితికి వచ్చిందంటే దీనికి కారణం గత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తన స్వార్థం కోసం, తన స్వార్థ రాజకీయం కోసం, తన ధన దాహాని కోసం ఈరోజు కావలిని పణంగా పెట్టి కావలిని అమృత స్కీమ్ ని ఈరోజు అమ్మేసినటువంటి వైనం. ఇది అందరూ తెలుసుకోవాలి. ఇది భూముల్లో ఉండే పైప్ లైన్లు ఎవరికి అర్థం కావు, ఎవరికి అర్థం. కట్టినటువంటి ట్యాంకులు కనిపిస్తున్నాయి, కట్టిన ట్యాంకులు ఈరోజు శిథిల వ్యవస్థకు వస్తున్నాయి. కట్టి 7 సంవత్సరాలు ఈ ట్యాంకు, కానీ ఈరోజు చుక్క నీరు అందించాల. ఇటువంటి ట్యాంకులు కావాలో 8 ట్యాంకులు ఉన్నాయి. అడిగే నాదులు లేడు. రాజకీయ పిచ్చి తప్ప కావలి అభివృద్ధి కోసం ఆలోచించే నాయకత్వం లేదు. వాళ్ళ నాయకులు అడగరు. ఆయన దోచుకున్న సొమ్ము బెంగళూరులో దాచిపెట్టుకుని అడిగే మోగోడు లేడు. ప్రజలకి ఇవన్నీ పట్టడం లేదు. నీళ్లు అందించలేదని మున్సిపాలిటీని కామెంట్ చేస్తున్నారే తప్ప మనం వేసినటువంటి ఓటేపించుకున్నటువంటి దుర్మార్గులు, మనకి సేవ చేస్తారని మాట ఇచ్చినటువంటి నాయకులు మనకు తెచ్చినటువంటి ఫండ్స్ ని దుర్వినియోగం చేసి తింటుంటే మనలో విప్లవం రావటం లేదు. కాబట్టి వాళ్ళు ఈ రోజున తగుదనమ్మా అని చెప్పి మళ్ళా ప్రజల్లోకి వచ్చి అభివృద్ధి ప్రదాతలు, కావలి కోసమే పుట్టినటువంటి ధీరోదాత్తులుగా ఈ రోజు చాలా మంది అవుతున్నారంటే మనలో అలసత్వం ఉండబట్టే నాయకులు ధైర్యంగా ప్రజల దగ్గరకు రాగలుగుతున్నారు. ఇది ప్రజల్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. 14 కోట్ల రూపాయల దుర్వినియోగం, 14 కోట్ల రూపాయల అవినీతి జరిగితే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ ఈఎల్ఎస్ఆర్ నుంచి ఇందిరమ్మ కాలనీలు కానీ, బాలకృష్ణ నగర్ కానీ, బుడంగుంట కాలనీలు కానీ, మద్దురుపాడు కానీ, వైకుంఠపురం కానీ, మన రాజీవ్ నగర్ ప్రాంతంలో కానీ, ఈ ఏరియాలో అన్నింటిలో కూడా ముస్లూరు ప్రాంతంలో కానీ 7,501 ఇళ్లకి ఉచితంగా ప్రభుత్వం డబ్బులతోటి ప్రతి ఇంటికి 1/2 ఇంచు వాటర్ ఇచ్చేటట్టు ట్యాప్ బిగించాల్సినటువంటి స్కీమ్ ని కాంట్రాక్టర్లు, ఆనాడు ఉన్నటువంటి అధికారులు, ఆనాడు ఉన్నటువంటి పాలకులు కలిసి దోచుకున్న పోయిన వల్ల 7 సంవత్సరాల నుంచి శిథిలాలైన ఈ రోజు మన కావలి మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ ట్యాంక్ నుంచి కూడా నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి కావలిలో లేదు. 57 కోట్ల రూపాయలతో పెట్టినటువంటి స్కీమ్ 7.5 సంవత్సరం పాటు ఆపరేషన్ మెయింటెనెన్స్ కూడా కాంట్రాక్టర్ చేయాల్సి ఉంటే ఇప్పుడు 7.5 సంవత్సరం పూర్తయిన ఒక్క చుక్క నీళ్లు ఇవ్వకపోతే ఈ రోజున వాళ్ళందరూ కలగలిపి 7,500 ఇళ్లకి ఇంత పైప్ లైన్ అవసరం లేదు, తక్కువ పైపు లైన్తోనే 7,500 నీళ్లు ఇవ్వడానికి మాకు సోర్స్ ఉందని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు పంపి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, అధికారులు, లోకల్ ఎమ్మెల్యే అందరూ కుమ్మక్కై 162 కిలోమీటర్ల టెండర్ పిలిచినటువంటి పైప్ లైన్ ని 78 కిలోమీటర్లకు తగ్గించుకుని 90 కిలోమీటర్ల పైప్ లైన్ అవసరం లేదు, ఆ డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి ఈపీసీ కాంట్రాక్ట్ కాబట్టి 14 కోట్లు డ్రా చేసుకుని తినేసి ఈ రోజు నీళ్లు ఇవ్వమని అడిగితే 2,400 ఇళ్లకు మాత్రమే ట్యాపుల ద్వారా నీళ్లు ఇచ్చే సోర్స్ ఉంది. 5,000 ఇళ్లకి ఇవ్వడానికి ఈ రోజున పైప్ లైన్ లేకుండా చేసినటువంటి మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిజంగా వీర ప్రతాప్, అతని ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఈ రోజు అమృత1 ఈ రోజు నాశనమైన కారణాన 7,500 ఇళ్లకి నీళ్లు ఇవ్వాల్సిన కారణాన, ఇవ్వటానికి ఈ రోజు డబ్బులు లేని కారణాన, రికార్డ్స్ లో ప్రకారం ఈ రోజు ఇచ్చినట్టే రికార్డులో ఉన్న కారణాన
ఇప్పుడు కూడా కావలి మున్సిపాలిటీ నెలకు 30 లక్షలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకుల ద్వారా ఆ ప్రాంతానికి నీళ్లు ఇచ్చి ప్రతి నెల ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన స్వార్థానికి కావలి మున్సిపాలిటీ నెలకి 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మా అక్క చెల్లెళ్ళందరూ బిందులు పట్టుకుని రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అమృతవన్న కూడా దేవుడు దేవుడు మంచి బుద్ధి కలిగి ఆ ప్రతాప్ రెడ్డి కూడా దేవుడు కల్లో కనిపించి చేసిన తప్పును సరిదిద్దుకుని ఆ కాంట్రాక్టర్ బతిమలాడి ఈయన తీసుకున్న లంచాన్ని ఆయనకి రిటర్న్ ఇచ్చి దేవుడు దయ వల్ల, కావలి దయ వల్ల, కావలి కనుగొలమ్మ దయ వల్ల, కావలి పోలేరమ్మ దయ వల్ల, కావలి శివుడు దయ వల్ల ఆయన మంచి బుద్ధి పెట్టి ఆ లంచాన్ని రిటర్న్ ఇచ్చి ఆ 5,000 మందికి కూడా ట్యాపులు వేపిస్తే ఈ రోజు ఇక జీవితంలో కావలి ఒక ఆదర్శమైనటువంటి కావలి, ఏ ఒక్కరు కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా అసలు ఇల్లు ఇంకా కావలిలో బిందుల వ్యాపారం కూడా జరగనంతగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలు ఉండే విధంగా కూడా తీర్చిదిద్దడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా మీరు కూడా రేపటి నుంచి దేవుడి దగ్గర దండం పెట్టుకునేటప్పుడు ఆ ప్రతాప్ రెడ్డి ఆయుష్ చాలా బాగుండాలని, ఆయన నీడలో ఆ 5,000 మందికి ట్యాపులు ఇచ్చే విధంగా మంచి బుద్ధి కలిగేటట్టుగా ఆ కాంట్రాక్టర్ తీసుకొచ్చి ఆ దేవుడి సమక్షంలో 5,000 మందికి ట్యాపులు ఇచ్చేటట్టుగా మీరు కూడా దేవుళ్ళు కోరుకుంటే రోజు దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు ఆయనకు మంచి బుద్ధి పుట్టి ఆయనకి మంచి ఆలోచన వచ్చి ఆయన భార్య కూడా నువ్వు చేసిన తప్పు కాబట్టి చంపలేసుకుని కావలి గడ్డ మీద పుట్టావు, కావలి గడ్డ మీద పుట్టి కోటీశ్వరుడు అయ్యావు కాబట్టి ఆ పని ఏదో చేయమని ఆ తల్లి కూడా ఆమె ఆడబిడ్డల యొక్క బాధ ఆమెకు కూడా తెలుసు కాబట్టి ఆమె కానీ నా భార్య కూడా ఒకప్పుడు బిందులతో నీళ్లు మోసిన వాళ్ళే కాబట్టి ఆ పెయిన్ మా వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి ఆ అమ్మాయి కూడా వాళ్ళ భర్తకి చెప్పి నచ్చ చెప్పి ఆ నీళ్లు ఇప్పిస్తే నిజంగా ఆయన కూడా నేను కూడా కాళ్ళు కడిగి నేను కూడా సంతోషించడానికి సిద్ధంగా ఉన్నా. ముఖ్యంగా నిన్న ఒక విషయమై ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది. వాటర్కి సంబంధించి అమృత పథకం గురించి దాని మీద ఏదో 14 కోట్లు తినేసాగని మాట్లాడటం జరిగింది. ఎందుకంటే 2014లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అమృత పథకం వెంకయ్య నాయుడు గారు శాంక్షన్ చేశారు. దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు అప్పుడు వేదా మస్తానరావు గారు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. మాకు ఏమీ చెప్పకుండా ఆఖరికి శిలా పథకంలో ప్రోటోకాల్ కూడా పాటించకుండా వాళ్ళు ఏ విధంగా ఆ వర్క్స్ చేశారో, ఏ విధంగా ఆ శిలా పథకాలు వేశారో అది దేవుడికే ఎరుక. ఆనాడు ఆ వర్క్స్ అన్నీ కూడా కేవీఎస్ఆర్ అనే కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. ఆయన చాలా వరకు అప్పుడు వర్క్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా అప్పుడే కట్టడం కూడా జరిగింది. ఇది 2014లోనే అప్పుడు కట్టడం కూడా జరిగింది. దానికి సంబంధించిన బిల్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది, చాలా వరకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాదాపు అది అప్రాక్సిమేట్ నేను అనుకోవడం 100 కోట్ల దాకా ఎంతో అప్రాక్సిమేట్ అంటే అటు ఇటు ఒక 10-20 ఉంటుంది. సో 100 కోట్ల దాకా దానికి సంబంధించి కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అవి చేయడం జరిగింది. తర్వాత ఆ కాంట్రాక్టర్కి బిల్స్కి పే చేసేదానికి డబ్బులు లేకపోతే ఆనాడు నారాయణ గారు మున్సిపల్ శాఖ మినిస్టర్గా ఉన్నారు. ఉండి మున్సిపాలిటీని లోన్స్ పెట్టుకొని ఆ డబ్బుతోటి ఆ కాంట్రాక్టర్స్ పే చేయండి అని చెప్పి అప్పుడు వాళ్ళు ఒక జీవో కూడా ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళు లోన్స్ అప్లై చేయడం జరిగింది. ఆ చేసిన తర్వాత దానికి సంబంధించి ఆ లోను శాంక్షన్ వచ్చి వైసీపీ గవర్నమెంట్ రాగానే అది శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే ఆ డబ్బు ఎంతో అది నాకు కూడా తెలియదు, 9 కోట్ల 14 కోట్ల 20 కోట్ల కూడా నాకు తెలియదు ఎంతో. మొత్తానికి దాంట్లో అమృత పథకానికి కొంత అమౌంట్ ఆ కాంట్రాక్టర్కి పే చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఆనాడు సిఈ ఎస్సీ వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళు ఆ డబ్బు తీసుకొని పోవడం జరిగింది.
మాకేం సంబంధం కూడా లేదు. మీకు ఒక విషయం చెప్పాలి, ఆ కాంట్రాక్టర్ ఎంత క్లోజ్ అంటే తెలుగుదేశం నాయకుడికి అంత క్లోజ్. ఒక్కసారి ఆ ఫోటో ఇవ్వ మహేష్, ఆ ఫోటో ఆ కాంట్రాక్టరు ఎవరితో ఉన్నాడో అక్కడ దొరుకుతుంది. ఈ పక్క ఇదే మన గౌరవ ఎన్టీఆర్ గారు తనయుడు నందమూరి బాలకృష్ణ గారు, ఆయన శ్రీధర్ రెడ్డి బాలకృష్ణకి చాలా ఆప్తుడు. సో ఆడ మీరు గమనించుంటారు, శ్రీధర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారికి తీసుకొని పోయి బాలకృష్ణ పరిచయం చేస్తున్నాడంటే నేను అడిగేది ఒకటే, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 125 ఎకరాలు భూ కబ్జా జరిగింది. దాదాపు 200-300 కోట్లు అవినీతి జరిగింది. 600 కోట్లు నాది రవి చెప్తా ఉన్నాడు, 600 కోట్లు అవినీతి జరిగింది. నేను చెప్పేది ఓకే అబ్బా, అట్లీస్ట్ ఒక 100 కోట్లన బయటిది స్వామి కావ్యకృష్ణ గారి, అట్లీస్ట్ ఆ 100 కోట్లు నువ్వు తిన్న 100 కోట్లు ఉన్నాయి కదా మనీష్కి అంతనా, మనీష్కి నువ్వు ఎంత తిన్నావో వాళ్ళ కాడి నుంచి పేదల సొమ్ము అంత అమౌంట్ అన్నా ఈ కబ్జా చేసిన ల్యాండ్ భూమాఫియా చేసిన కాడి నుంచి అంతా నీ సైడ్ ఉన్న వాళ్ళ కానీ తీసి చెప్పా, ఆ విజిలెన్స్ బట్టి అబ్బా. అసలు మనీ స్కామ్ ఏం చేసావు మర్చిపోయా, దాని గురించి మా రఘు గుర్తు చేశాడు. మనీ స్కాము 100 కోట్లు కొట్టేశావు, అధికారులు కొట్టేశావు, ఒక అధికారి వెళ్ళిపోయాడు, ఇంకొక ఆయన ఉన్నాడా. ఆ మనీ స్కామ్లో పాపం ఆ బాధితుడికి నువ్వు న్యాయం ఏం చేస్తున్నావు, దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు. ఎందుకంటే నువ్వు 100 కోట్లు కొట్టేసావు కాబట్టి దాని గురించి మాట్లాడితే వాడు ఎక్కడ వస్తాడో ఎంత మొత్తం చెప్పేస్తాడో అని భయపడి గమ్ముకున్నావా. ఆ మనీ స్కామ్ని ఎందుకు నువ్వు మాట్లాడటం లేదు, ఎందుకు వాళ్ళకి న్యాయం చేయడం లేదు. నీ ఇంటి చుట్టుపక్కల కదా ఎక్కువ మంది ఉండేది, అది ఏం చేస్తున్నావు చెప్పండి. దాని మీద ఎంక్వైరీ, ఆ మనీ స్కామ్ మీద విజిలెన్స్ కాదు, విజిలెన్స్ సిట్టుకు కిట్టుకు పని కావు, దానికి సిబిఐ వేయాల్సిందే. ఎందుకంటే అది మన స్టేట్కి పక్క స్టేట్కి ఇంకో స్టేట్కి 3 స్టేట్కి సంబంధించింది, కర్ణాటక తెలంగాణ ఆంధ్ర 3 స్టేట్కి సంబంధించి దాదాపు 600 కోట్ల స్కామ్. అది 600 కోట్లు 100 కోట్లు నువ్వు కొట్టేసావు కాబట్టి దాని మీద సిబిఐ ఎంక్వైరీ. మగోడు అయితే రెండో ఛాలెంజ్ నీకు, సిబిఐ ఎంక్వైరీ రేపి నువ్వు చేయలేదు కదా, సిబిఐ ఎంక్వైరీ రేపి. మనీ స్కామ్ ఆ 100 కోట్లు కొట్టేసావు కదా, ఆ 100 కోట్లు అది పేదల సొమ్ము, అది తింటే నువ్వు ఆగదు. ఏముంది మనం కోరిక పోయేవాడివి, ఏం ఎత్తుకోపోయేదేం లేదు. అది ఇచ్చేయి, అది ఇచ్చేస్తే నేను నీ కాలు పెడతా. ఆ 100 కోట్లు నువ్వు ఆ పేదోళ్ళకి ఇవ్వు, నడిగొడ్డు యానాది గడ్డి బొమ్మ కాడ నీ కాలు కడుగుతా. ఆ 125 ఎకరాలు 50 ఎకరాలు కంచేయి, నీ కాలు కడుగుతా. ఈ వేగ ప్రతాప్ వచ్చి కడుగుతాడు.